హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 8th క్లాస్ తెలుగులో మనం 10th లెసన్ అయినటువంటి సింగరేణి నేర్చుకుందాం. ఇక్కడ మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సింగరేణి అనేది మన తెలంగాణలోనే ఉంది. మన తెలంగాణలో ఇల్లందులో పుట్టి మనకు వివిధ జిల్లాల వారీగా వ్యాప్తి చెందింది. అట్లా ఆ స్టోరీని ఇది మనకు వ్యాస ప్రక్రియకు చెందింది. తర్వాత దీంట్లో మనకు జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా మనకు షేర్ చేయండి. అలాగే మనకు వాట్సాప్ ఛానల్ ఉంది అండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. దానికి సంబంధించిన లింక్ నేను కింద ఇస్తాను, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వగలరు. మీకు డైరెక్ట్ కమ్యూనికేషన్ దొరుకుతుంది. మేము ఏ విషయమైనా కానీ మన ఛానల్ దృష్టి లేకపోతే మనకు డిఎస్సి పరంగా ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ దాంట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే వివిధ పత్రికలలో ముఖ్యమైన అంశాలు కూడా దాంట్లో పెడతాం. కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనము డైరెక్ట్ పాయింట్లో వెళ్ళిపోయినట్లయితే పాఠం ఉద్దేశం చూద్దాం. పాఠం ఉద్దేశం చూసినట్లయితే, ఏ దేశం తన సహజ సంపదను సమర్థంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. అవును, ఏ దేశమైనా, రాష్ట్రమైనా, ఊరైనా, జిల్లా అయినా, మండలమైనా, ఏదైనా తన పరిధిలో అంటే ఆ భూభాగంలో ఆ పరిధిలో వచ్చేటువంటి జాగ్రఫికల్గా వచ్చేటువంటి ఏ రిసోర్స్ అయినా ఆ ఊరైనా, జిల్లా అయినా, దేశమైనా, రాష్ట్రమైనా మంచిగా ఉపయోగించుకుంటే దానికి అంతటా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకెక్కడా కూడా రాదు. అలా ఇచ్చారు మనకు. నెక్స్ట్, మన దేశం సకల సంపదలకు నిలయం. అవును, మన దేశంలో దొరకందంటూ లేదు. అలాంటి దేశం మనది. ఇక్కడి నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి పొందాయి. దేశ ప్రగతికి దోహదపడే సింగరేణి గనులు గురించి తెలియజేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. ఓకే, మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ పాఠ్యభాగ వివరాల్లో వెళ్ళినట్లయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియకు చెందింది? వ్యాస ప్రక్రియకు చెందింది. సింగరేణి బొగ్గు గనులు బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం. ఓకే, చూద్దాం. ఇక్కడ మనకు చూసినట్లయితే ప్రవేశిక ఉంది. ప్రవేశిక చూద్దాం. ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి, ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరులలో బొగ్గు ఒకటి. ఓకే, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ ప్రధాన భూమికను పోషిస్తుంది. ఈ పేరు ఎట్లా వచ్చిందనేది కూడా మనం దీంట్లో తెలుసుకుంటాం. శ్రమకై జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అన్నాడు. ఒకసారి మళ్ళీ చదువుతా. శ్రమకై జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. ఎవరన్నారు? శ్రీశ్రీ గారు అన్నారు. తర్వాత, ఆధునిక ప్రపంచంలో కార్మికుల పాత్ర అమోఘమైనది. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. ప్రతిరోజు పొంచి ఉన్న ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా గనుల్లో పనిచేస్తూ తమ స్వేదాన్ని అంటే చెమట శక్తిగా మార్చి నేల బొగ్గును వెలికి తీస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించే విషయాన్ని ఈ పాఠంలో చదువుదాము. ఓకే, మనము ఇక్కడ డైరెక్ట్ పాఠంలో వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా మీరే చదువుకోవాలండి. ఓకేనా? మంచి ఇంపార్టెంట్ లెసన్, మీరు ఖచ్చితంగా చదువుకుంటారు అనుకుంటున్నాను. తర్వాత మనం డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. ఇతివృత్తం వచ్చేసి సహజ సంపద, తర్వాత ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ. ఓకే, మనము ఇప్పుడే నేర్చుకున్నాం ఇది శ్రీశ్రీ అన్నారని. తర్వాత మనకు నల్ల బొగ్గు అన్నా, నల్ల బంగారం అన్నా బొగ్గనే అర్థం. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు జయ జయ హే తెలంగాణ పాట మీ అందరికీ తెలిసిందే. మన తెలంగాణకు అది రాష్ట్ర పాట, అంటే రాష్ట్రీయ గీతం కూడా మనకు ప్రకటించడం జరిగింది. ఒకసారి చూద్దాం. సిరి వెలుగుల విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువును ఖనిజాలే నీ తనువుకు సింగారం. ఇంకా ఉంటుంది పాట. ఓకే, ఇట్లా చూడండి ఎంత అద్భుతంగా వర్ణించాడు అందేశ్రీ. ఓకే, మనకు ఆ జయ జయ హే పాట రాసినటువంటి వాళ్ళు అందేశ్రీ.
మనకు మొన్న కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే 2 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ, కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చేసాక అది మనకు రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. తర్వాత 1841లో ఖమ్మం జిల్లాలో ఇల్లందు ప్రాంతంలో కొందరు భూమి తవ్వుతుండగా బయటపడింది నల్ల బంగారం, నేల బొగ్గు బయటపడింది. అప్పుడు ఒకటేసారి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత మనం ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్లో 1871 1871లో డాక్టర్ కింగ్ భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఆయన. ఓకే, ఈయన ఇల్లందులో నాణ్యమైనది, ఆ బొగ్గు నాణ్యమైనది అని వెల్లడించాడు. తర్వాత ఏం చేసిర్రు, ఇక నాణ్యమైనది అన్నప్పుడు వదులుతారా దాన్ని? వదలరు. ఏం చేసిర్రు, 1886లో హైదరాబాద్ డక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించాడు మొదటి గ్రూప్ అంటే అప్పుడు ఎవరు, నిజాం వాళ్ళు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు 1886లో. తర్వాత హెచ్డిఎల్సి అని మీరు కోడ్ పెట్టుకోండి. తర్వాత మనము ఇక్కడ చూద్దాం, మీద ఒక పొర ఉంటుందట, కింద ఒక పొర ఉంటుందట. ఓకే, మీద పొరని ఏమంటారు, క్వీన్ సీమ్. ఓకే, కింద పొరని ఏమంటారు, కింగ్ స్వీమ్. అట్లా వాళ్ళు అంటే అట్లా పేరు పెట్టుకున్నారు. ఇక మన పేరు ఎట్లా ఉన్నదో, ఇప్పుడు మన ఛానల్ పేరు లర్నర్ జోన్ అని పెట్టుకున్నాం కదా, వాళ్ళు కూడా అట్లా పెట్టుకున్నారు. ఓకే, డోర్నకల్ నుండి ఖాజీపేట వరకు రైలు లైన్ వేశారు. దాన్నే సింగరేణి కాలరీస్ అని అంటారు. ఓకే, తర్వాత 1921లో హైదరాబాద్ డక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ అనేది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థగా మారడం జరిగింది. ఓకే, వీళ్ళు ఏం చేశారు, హెచ్డిఎల్సి నుండి ఎస్సిసిఎల్ ఇట్లా ఉంది అన్నట్టు. మనకు చూసుకున్నట్లయితే రామగుండంలో ఉంది, ఇల్లందులో ఉంది, తర్వాత మనకు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉంది, భూపాలపల్లి అంటే చెల్పూర్లో ఉంది, గోదావరి కనిలో ఉంది. ఓకే, తర్వాత ఆదిలాబాద్ ప్రాంతంలో ఒకటి ఉంది. ఇవన్నీ కూడా బొగ్గు గనులు. ఓకే, మ్యాక్సిమం మనకు గోదావరి నది తీరంలో ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. తర్వాత మనము 1928లో ఆదిలాబాద్ జిల్లాలో తాండూర్ అనేటువంటి ప్రాంతంలో మోర్గన్స్, రెండవ ఇంక్లైన్, శాంతి గని, కళ్యాణి గని, ఇవి 4 కూడా అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ బదిలీ అంటే షిఫ్ట్ అన్నట్టు, అంటే వాళ్ళకు మార్నింగ్ 7కి ఒకటి ఉంటుంది, తర్వాత మనకు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 11కి 3 షిఫ్ట్లు అనేవి ఉంటాయట. ఓకే, తర్వాత మనము ఇక్కడ చూసుకున్నట్లయితే సర్దార్ అంటే సూపర్వైజర్, అంటే గని రక్షకుడు అని అర్థం. ఓకే, ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి. మస్టరు అంటే ఏంటిది, హాజరు చేసుకుంటారు వాళ్ళు, అటెండెన్స్, ఎవరెవరు వచ్చిర్రు ఎవరెవరు రాలేదు. మీరు ఎప్పుడైనా బంటల పనికి పోయిర్రా, అక్కడ ఒక మస్టర్ ఉంటుంది. మస్టర్ అంటే 100 రోజుల పని. ఓకే, ఉపాధి పని అని అంటాం, తర్వాత కరువు పని అంటాం దాన్ని. వివిధ అంటే పేర్లు అనేవి వేరే వేరే ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకొకటి చూద్దాం. మనకి ఇక్కడ కరీంనగర్, వరంగల్ జిల్లా, తర్వాత ఖమ్మం, ఈ ప్రాంతాలలో ఎక్కువ ఉన్నటువంటి గనులు ఉన్నాయి. తర్వాత మనం బొగ్గు గనులను బొగ్గు బాయి అని కూడా అంటాము. ఇప్పుడు మనము ఎప్పుడైనా సింగరేణి వాళ్ళను పలకరిస్తే మీ కొడుకు ఏం చేస్తానంటే బొగ్గు బాయిలో పని చేస్తానమ్మా అని అంటారు. అవునా కదా, ఆ బొగ్గు బాయి అంటే బొగ్గు గనులు అన్నట్టు. ఇక్కడ ఎన్టీపీసీ అంటే ఏంటిది, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ అని అర్థం. అంటే దాని యొక్క డెఫినేషన్ ఏమో అడగవచ్చు, చెప్పలేము కదా, అది మనకి ఈజీ అని నీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. బొగ్గు అంటే తెలియనోనికి అది హార్డ్ కదా. అట్లా మనకు ఎన్టీపీసీ అనేది కరీంనగర్ జిల్లాలో ఉంది, అది రామగుండంలో ఉంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు 3rd, 4th, 5th క్లాస్లో తెలుగులోనే అది పరిచయం చేయడం జరిగింది. గోదావరి, నేను గోదావరి ఉంటుంది కదా, దాంట్లో 80 మెగావాట్స్ రామగుండం అని ఉంటుంది, ఒకసారి చూడండి. తర్వాత మనం పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే తనువు అంటే శరీరం, దేహం, మేను. తర్వాత భూమి అనేది ప్రతి ఒక్క లెసన్లో ఉంటుంది మ్యాక్సిమం. అంటే ప్రతి ఒక్క లెసన్లో ఉంటుందంటే ఉండలేదు, అంటే మ్యాక్సిమం 70% ప్రతి ఒక్క లెసన్లో ఏదో ఒకటి పర్యాయపదమా, ప్రకృతి వికృతియా, నానార్థమా, ఏదో ఒకటి అడుగుతున్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. పుడమి, వసుధ, ధరణి. రేయి అంటే నిషీదిని, యామిని, రాత్రి. సువాసన అంటే మనకు సుగంధం, పరిమళం, సౌరభం. మనకు ప్రీవియస్ లెసన్స్లలో సౌరభం ఇచ్చి దానికి మీనింగ్స్ అడిగారు చూడండి, ఇప్పుడు సువాసన ఇచ్చి దానికి మీనింగ్స్ అడుగుతారు, అటు ఇటు తిప్పుతారు, మనని కూడా తిప్పుతారు ఎగ్జామ్ హాల్లో. ఓకే, ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాంలో ఇక్కడ ఆల్రెడీ నేను నోట్స్ రాయడం జరిగింది. కింది విడదీసిన పదాలను కలిపి సంధి పేరు రాయండట.
నెక్స్ట్ ఇక్కడ కింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాయండి. సమాసం కూడా పేరు రాయాలట, చూద్దాం. ఓకే, ఇక్కడ కావాలి ప్లస్ అంటే ఏంటిది? కావాలంటే, కావాలి. ఇక్కడ ఈ వచ్చింది కదా, అంటే ఇత్వ సంధి, కావాలంటే. నెక్స్ట్ మూల ప్లస్ ఆధారం, ఇక్కడ ఆ ఉంది, మూల ఆధారం అంటే సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ కూడా ఆనే ఉంది కదా, డబల్ ఆ, సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, మరి అత్వ సంధికి సవర్ణ దీర్ఘ సంధికి ఏమైనా కన్ఫ్యూజ్ అవుతాం అని అనుకుంటే మనకు ఆకు ఆనే పరం అవ్వాలి. తర్వాత ఏంటిది? దీనికి దీనికి మళ్ళీ ఊ, ఇట్లా డిఫరెంట్ పరం అవ్వాలి. ఇక్కడ మనకు ఏదైతే ఉందో దేనికి అదే. ఇప్పుడు ఆకు ఆ లేదా ఆ, లేకపోతే ఊకు ఊ, మళ్ళీ ఇవి సేమ్ ఇక లైక్ ఫ్రాక్షన్స్ లెక్క ఉంటేనేమో సవర్ణ దీర్ఘ సంధి. ఆకు మిగతా అన్ని పరమైనప్పుడు ఏంటిది? వివిధ ఉంటాయి కదా, అవన్నీ కూడా అత్వ సంధి కింద వస్తుంది. అత్వ సంధి మ్యాక్సిమం తక్కువ వస్తుంది, సవర్ణ దీర్ఘ సంధి అనేది డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రాంతము ప్లస్ అంతా, ప్రాంతం అంతా, ప్రాంతము ఊ ప్లస్ ఆ, ఉత్వ సంధి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి అమ్మా ప్లీజ్, ఎందుకంటే ఇంత ఒర్రి సత్యనం మేము. కనీసం ఒక లైక్ ఇస్తే మీకేం అంత ఏం ఇబ్బంది ఉండదు కదా, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఎప్పుడు ప్లస్ ఎప్పుడు, ఎప్పుడెప్పుడు ఆమ్రేడిత సంధి. తర్వాత మహా ప్లస్ ఉద్యమం, మహోద్యమం గుణసంధి. ఇప్పుడు ఇక్కడ రాని సంధులు ఏమున్నాయి? అత్వ సంధి ఒకటి రాలే, అది టకార సంధి అనేది రాలే ఒకటి. ఓకే, ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ మానవుని యొక్క నాగరికత, మానవ నాగరికత అని అనొచ్చు మనము. ఒకసారి చెప్తాను, మళ్ళీ తప్పు చెప్పినా అని అంటారు. మానవ నాగరికత. ఓకే, యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. ఓకే, నెక్స్ట్ సాధ్యం కానిది, అసాధ్యం అంటే నైతత్పురుష సమాసం. నేను ఇక్కడ షష్ఠి అనే రాసిన, మళ్ళీ పూర్తిగా రాయరు అని అనుకోకండి, మీరు రాసుకోండి. ఓకే, రక్తమును మాంసమును అంటే రక్త మాంసములు అంటే ఏంటిది? రెండు సమానం. ఓకే, ద్వంద్వ సమాసం. నేలలోని బొగ్గు, నేల బొగ్గు అంటే షష్ఠి. ఓకే, నెక్స్ట్ మూడు పూటలు అంటే మూడు సంఖ్య గల పూటలు అని కూడా రాస్తారు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం చూద్దాం. దీనికన్నా ముందు ఏం నేర్చుకుంటాం? ఉపమా అలంకారం చిన్నప్పుడే లెసన్లో నేర్చుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ చిన్నప్పుడైనా అమరులు లెసన్లో నేర్చుకున్నాం. తర్వాత కింది వాక్యం చదవండి. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి. దేనితో పోల్చారు? ఓకే, క్వశ్చన్ మీకు. పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పబడింది. ఊహించి ఉత్ప్రేక్ష అనగా ఏంటిది? ఊహ. ఇదే అడిగిరు, ఏం అడగలే 2024లో క్వశ్చన్లో. మీరు ఒక్కసారి చూసుకోండి. ఉత్ప్రేక్ష అంటే ఏంటిది? జస్ట్ ఉత్ప్రేక్ష అంటే ఏంటిది అన్నారు. ఊహ అని అక్కడ ఉంది, అంతే, అదే ఆన్సర్. ఓకే, పై వాక్యంలో ఉపమేయం అంటే ఏంటిది? దేనితో పోల్చారు? మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా, అంటే ప్రీవియస్ క్లాస్లో. ఉపమేయం అంటే ఏంటిది? నేను చెప్తా, ఆగండి. ఉపమేయం ఉపమానం. ఇప్పుడు ఏంటిది? మా ఫ్రెండ్ ఉంటాడు ఒకడు. మా ఫ్రెండు ఎట్లా? ఎన్టీఆర్ లెక్క ఉంటాడు. ప్రీవియస్ దాంట్లో నేను ప్రభాస్ అన్నా, ఇప్పుడు ఎన్టీఆర్ అంటాను. ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ అనుకోండి. మా ఫ్రెండ్, ఇక్కడ ఎన్టీఆర్. ఓకే, మా ఫ్రెండ్ ఎన్టీఆర్ వల్లే డ్యాన్స్ చేస్తాడు. ఓకే, ఎన్టీఆర్ వల్లే డ్యాన్స్ చేస్తాడు. ఇక్కడ మా ఫ్రెండ్ ఏంటిది? ఉపమేయం. ఉపమానం ఏంటిది? ఎన్టీఆర్. ఓకే, మీకు అర్థమైంది కదా. సేమ్ ఇట్లనే ఉపమేయం అంటే ఏంటిది? మేఘాలు. ఎవరితోటి పోలుస్తున్నారు? గున్న ఏనుగులతో పోలుస్తారు. అంటే ఏంటిది? ఉపమానం. ఓకే, ఇట్లా ఈజీగా నేర్చుకోవాలి, అంతే. ఏముండదు హార్డ్, మనం ఏదనుకుంటే అదే ఉంటుంది, అంతే. దీంట్లో మనకు ఉపవాచకం లేదు, సమాన ధర్మం లేదు. దీంట్లో ఓన్లీ 2 ఉన్నాయి, దాంట్లో 4 ఉన్నాయి. అంటే మేఘాలను ఏనుగు పిల్లల వలె ఊహిస్తున్నామన్నమాట. దీనిని బట్టి పోలికను ఊహించి చెబితే అది ఉత్ప్రేక్షలంకారం. ఊహించి చెబితే అంటే ఏంటి? మనము అంటాం కదా, అసలు ఉన్నదేమో గోరంత, చెప్పేదేమో కొండంత. ఓకే, ఇగో ఇక్కడ చూద్దాం, ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవి చూద్దాం. కింది వాక్యాల్లో
దేనిని దేనిగా ఊహించి చెప్పారో రాయండి. రాద్దాం. ఓకే, రాద్దాం. నెక్స్ట్, మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లు ఉంది. నిప్పుల కొలిమ అన్నట్లుంది. మండే ఎండ ఆట నిప్పులు కొలిమ అన్నట్టుంది. ఇదేంటిది? ఉపమేయం. మేయం, ఉపమానం. ఓకే. నెక్స్ట్, ఆకాశంలోని నక్షత్రాలు కొలలులోని పువ్వుల్లా అన్నట్లు ఉన్నాయి. నక్షత్రాలు పువ్వులు. ఇది ఉపమేయం. దీనితో పోలుస్తున్నాం కదా, అందుకే ఇది ఉపమానం. ఓకే. ఇలాంటి మంచి కంటెంట్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్ అంటున్నాం. ఎందుకు అంటే మీకు ఇలాంటి మంచి ఛానల్ ఏడ దొరకదు. ఇంత ఫ్రెండ్లీ ఛానల్. మనకు సైన్స్ చెప్తున్నాం మేము, అలాగే సోషల్ చెప్తున్నాము. ఇది సైన్స్ అనేది 7th క్లాస్ వరకు అయిపోయింది. సోషల్ 7thలో రన్ అవుతుంది. టెట్ వరకు ఇవి రెండు కూడా 7th వరకే. ఓన్లీ తెలుగు అనేది 8th వరకు చెప్తున్నాము. ఎందుకంటే తెలుగు 8th వరకు కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని. కాబట్టి జాగ్రత్త పడి మేము ప్రతి ఒక్క బిట్ మీకు పోనీయకుండా మేము బిట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్లలో ఉన్నాయి. అట్లాగే మీకు జీకే కూడా పోవద్దని వాట్సాప్ కూడా క్రియేట్ చేసినాం. అలాగే దాదాపుగా 450+ మెంబర్స్ ఉన్నారు వాట్సాప్లో. మీరు కూడా జాయిన్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ ఒక్క స్లైడ్ ఉంది, అది చూసుకున్న తర్వాత మనం క్లాస్ ఎండ్ చేసేద్దాం. ఓకే, మనం ఇక్కడ మీకు తెలుసా అనేది చూస్తున్నాము. ఒక్కసారి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ మేనేజర్ అంటే బొగ్గు బావుల్లో పనిచేసే సిబ్బంది చేసే పనుల వివరాలు అన్నట్టు ఇవి. ఒకసారి చూద్దాం. మేనేజర్ అంటే సంబంధిత గనికి అధికారి అన్నట్టు. ఇప్పుడు మనకు బ్రాంచ్ మేనేజర్ అంటే ఇప్పుడు ఎస్బీఐకి బ్రాంచ్ మేనేజర్ ఉంటాడు కదా, అట్లా సంబంధిత గనికి ఈయన మేనేజర్ అన్నట్టు. ఓకే. తర్వాత సేఫ్టీ ఆఫీసర్, గనికి సంబంధించిన రక్షణ బాధ్యతలు చూసుకునే అధికారి. అండర్ మేనేజర్ అంటే బదిలీ అధికారి, షిఫ్ట్ అధికారి. అంటే బొగ్గు గనుల్లో 3 షిఫ్టులు ఉంటాయి కదా, పని చేస్తాయి. అంటే మధ్యాహ్నం, రాత్రి, ఇవి వాటికి సంబంధించి షిఫ్ట్ చేస్తాడు అన్నట్టు. అంటే ఎవరు ఎప్పుడు పోవాలనేది. తర్వాత సర్వేయర్ అంటే బొగ్గు నిక్షేపాలున్న మార్గాన్ని సూచించే అధికారి. ఓకే. బొగ్గు ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ లేదు అనేది సూచిస్తాడు అన్నట్టు. ఓర్మెన్ అంటే పని స్థలాన్ని పరిశీలిస్తాడు, తర్వాత పనులను పర్యవేక్షిస్తాడు. ఓకే. సర్దారులకు పై అధికారి అట. ఇక్కడ నెక్స్ట్ సర్దార్ వస్తాడు. ఓకే. నెక్స్ట్ సర్దార్ అంటే మొకద్దం అంటే గని రక్షణ చూస్తాడు, ప్రమాదాలను పసిగట్టి హెచ్చరిస్తాడు అన్నట్టు. ఏదైనా ప్రమాదం ఉంటే వార్నింగ్ ఇస్తాడు. అంటే వార్నింగ్ అంటే వాళ్ళకి కాదు, అంటే ఇక్కడ ఇట్లా ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే బయటికి వచ్చేసేయండి, లేకపోతే ఈ టైం వరకే చేయండి, ఇట్లా అన్నట్టు హెచ్చరిస్తాడు అన్నట్టు. నెక్స్ట్ షార్ట్ ఫైర్ అంటే ఏంటిది? బొగ్గు నిక్షేపాలను మందు పాతరలతో పేల్చుతాడు అన్నట్టు. మనము వర్షం సినిమా చూసిరా మీరు ఎప్పుడైనా? స్టార్టింగ్లో ప్రభాస్ అక్కడ పోయి కొండలను పేలుస్తాడు, అది మీద పడి వాళ్ళ బాబాయో ఎవరో ఉంటాడు కదా మనకు, సుధాకర్ అని, అతను ఆయన మీద పడుతుంది. అది అట్లా చూడాలి సినిమాలల్లో, మనము చూడాలి. మనకి ఏది కావాలనేది చూసుకోవాలి, మనం మొత్తం చూడాలి, మనకు అవసరమైనది తీసుకోవాలి. కోల్ కట్టర్ అంటే ఏంటిది? ఉల్లు కోసే పని చేస్తాడు, లూజుగా ఉన్న బొగ్గును కూల్చేస్తాడు అన్నట్టు. కోల్ కట్టర్, కోల్ని కట్ చేస్తాడు అంటే బొగ్గును కట్టర్. తర్వాత టింబర్ మెన్ అంటే పై కప్పుకు బోల్టులు వేస్తాడు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ట్రక్ రిపేర్ అని అంటే టబ్బులు ప్రయాణించే ట్రక్లను నిరంతరం పరిశీలిస్తూ ఉంటాడు, వాటి పక్కన ఉన్న రియల్స్ను గమనిస్తూ ఉంటాడు. అంటే ఏంటిది? రీల్స్ను అంటే ఎట్లా మనకి ఇప్పుడు ట్రక్ మెకానిక్స్ ఉంటారు కదా, పరిశీలిస్తారు అన్నట్టు ఎప్పటికీ. అవి ఏమైనా ఉన్నాయా దానికి రిపేరింగ్ చేస్తాడు. ఎందుకంటే బొగ్గు లోపల పోతుంది ట్రక్, మళ్ళీ మీదికి రావాలి అంటే దానికి ఎంత ఎనర్జీ కావాలి అనేది చూడండి మీరు. ఓకే. ట్రామర్ అంటే ఏంటిది? మనకు హాలర్ టబ్బులు లాగే ప్రక్రియ ఉంటుంది కదా, దాంట్లో సిగ్నల్ ఇస్తాడు అన్నట్టు. హాలర్ అంటే రోప్తో టబ్బులను నడిపిస్తాడు. తర్వాత జనరల్ మజ్దూర్ సాధారణమైన ఒక కార్మికుడు, అన్ని పనులను చేస్తాడన్నట్టు. ఓకే. తర్వాత రోప్ లేజర్ అంటే ఏంటిది? భర్తీ తాడును పరిశీలించేవాడు. అంటే ఇప్పుడు ఇట్లా తాడు ఉంటుంది కదా, ఇప్పుడు ఇట్లా దీంట్లో పోతారు, ఇట్లా ఆన్ లోపల పోతారు కదా, ఈ రోప్ ఉంటుంది కదా, ఇది రోప్ని ఈయన పరిశీలిస్తాడు అన్నట్టు. ఓకే. తర్వాత పంపు ఆపరేటర్ నీళ్లు తోడే పనులను చూస్తుంటాడు. తర్వాత కోల్ ఫిల్లర్ బొగ్గును తట్టలో ఎత్తి టబ్బులను నింపుతారు. కోల్ ఫిల్లర్ అంటే ఏంటిది? ఆ తట్ట ఉంటుంది కదా,
ఆ బొగ్గు కూల్చిన బొగ్గుని ఏం చేస్తాడు, దాంట్లో నింపుతాడు. దాన్ని మళ్ళీ ఎత్తుకునేటోళ్ళు వేరే ఉంటారు. ఓకే. తర్వాత ఎలక్ట్రీషియన్ అంటే విద్యుత్ పనులను చూస్తాడు, ఎలక్ట్రిసిటీ అన్నట్టు. తర్వాత ఫిట్టర్ అంటే మిషనరీ పనులను చూస్తాడు, ఏమైనా మిషన్స్ బోల్టులు గీటులు ఏమైనా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఇట్లా ఏంటిది అనేది చూస్తాడు. తర్వాత ఎన్టీపీసీ, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్. ఓకే. ఇట్లా ఇది మనకు కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉంది. ఇది అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. తర్వాత గని నుండి బొగ్గు బయట రావడం కోసం పైన తెలిపిన అందరూ అత్యంత సమన్వయంతో రక్షణ సూత్రాలు పాటిస్తూ పనిచేస్తారు. మీరు కూడా మన ఛానల్ని మంచిగా ఆదరిస్తారు. అలాగే మేము చెప్పేటువంటి ప్రతి ఒక్క సూచనలను సమన్వయంగా పాటిస్తూ మీ యొక్క భవిష్యత్తును మాతో కలిసి మంచిగా తీర్చిదిద్దుకుంటారు. వచ్చేటువంటి టెట్లో కానివ్వండి, వచ్చే డిఎస్సీలలో మంచి మార్క్స్ తీసుకొని వచ్చి మనము ఉద్యోగం తీసుకొని మన యొక్క తల్లిదండ్రులను గౌరవప్రదంగా నడిపిస్తామని అందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయగలరు, అట్లాగే లైక్ చేయండి, అట్లాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.